25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేది కేసీఆర్ చెప్పినటువంటి మాట. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజు. అతని ద్వారా ఈ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనేది మరొక అంశం చాలా కాలం నుంచి వినిపిస్తుంది. సో ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుందా మీకు? లేదండి, అట్లాంటి అవకాశం ఏం లేదు. అది ఊరికే ఏంటంటే బెదిరింపులకు దిగడం, అంటే కన్ఫ్యూజ్ చేయడము అది చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఫ్రెండ్షిప్ ఉండొచ్చు అండి, వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ ఉంటుంది, బంధుత్వాలు కూడా ఉంటాయి, చుట్టరికాలు కూడా ఉంటాయి. మనుషులు అన్నప్పుడు, ఈ సమాజంలో ఉన్నప్పుడు రకరకాల అయితే క్లాస్మేట్స్ ఉంటారు, బ్యాచ్మేట్స్ ఉంటారు, సీనియర్స్ జూనియర్స్ ఉంటారు, లేదనుకుంటే ఇంటి పక్కన ఉంటారు, ఎక్కడో ఉంటారు, పరిచయస్తులు ఉంటారు. అది వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల సిస్టమ్ ఉంటారు. ఒకటేందుకు పుకారు చేస్తారంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలు ఉన్నాయి, అందులో ఎవరో తిరుగుబాటు చేస్తారు, అదంతా తప్పు ముచ్చట. ఎందుకు చేస్తారండి? ఎవ్రీబడీస్ ఒక కుటుంబం లాగా కలిసి ఉన్నారు, అందరు కూడా చాలా డెమోక్రటిక్గా పనిచేస్తున్నారు. కానీ ప్రయత్నాలు, ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో ప్రస్తావించారు కదా. ఆ ప్రయత్నాలు ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా చేసుకుని నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉండి అదే పని చేస్తున్నాడు. అందుకే దానికి అడ్డుగా అంటే దాని నుంచి బయటపడేందుకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలుస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైన చర్చలు జరిగే అవకాశం ఉంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? అది అట్లా, అదంతా స్పెక్యులేషనే. వాస్తవానికి ఏంటంటే దానికంటే ముందే శాసనసభ వేదికగా, శాసనసభ బయట కూడా ఈ బీజేపీ వాళ్ళు అన్నారు, తెలంగాణలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అన్నారు, ఈవెన్ కడియం శ్రీహరితో సహా మిగతా వాళ్ళు కూడా ఏమన్నారు, ఈ ప్రభుత్వం నెల రోజుల్లోనే కూలిపోతుంది, లేకపోతే పూర్తి కాలం ఉండదు, అదైపోతుంది ఇదైపోతుంది అన్నారు. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు ఆల్రెడీ కుట్ర కాన్స్పిరసీ స్టార్ట్ చేసిందని అర్థం. అయితే దానికి కౌంటర్గానే ఇప్పుడు కొంతమంది దాన్ని బీఆర్ఎస్లో కూడా వ్యతిరేకిస్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యేస్గా ఉన్న వాళ్ళు ఒక చట్టపరంగా ఒక ప్రభుత్వం వచ్చింది, మంత్రి మెజారిటీతో వచ్చింది, దాన్ని మనం కూలగొడితే చెడ్డ పేరు వస్తే ప్రజల్లో మనం తిరగలేము, అది పద్ధతి కాదు అని దాని యొక్క ఫలితమే వాలంటరీగా స్వచ్ఛందంగానే కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం జరుగుతుంది ఉన్నట్టు నాకున్న సమాచారం. ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ యొక్క దుశ్చర్యలను అడ్డుకోవడానికి కోసం. ఇప్పుడు మీరు ఇందాక బెంగళూరు కేంద్రంగా జరుగుతుంది కుట్రకోణము అంటే, అట్లాంటి కాన్స్పిరసీస్ జరిగితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తిప్పికొడుతుంది. గతంలో బీజేపీ చేసినటువంటి అన్నీ కూడా వికటించినాయి. ఈ పార్టీలను చీల్చడం అట్లాంటివి ఎక్కడైతే చేసిందో అక్కడ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో దెబ్బ పడింది. మనం విశ్లేషణ చూసుకున్నట్టుంటే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పరస్పరం అవగాహనతో నడుస్తున్నారు రాజకీయంగా అనేది ఒక వాదన వినిపిస్తుంది. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒకటి అనేది అది బహిరంగ రహస్యం. దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? లేదండి, అవగాహన అనేది ఏముండదు, జస్ట్ పాత పరిచయము ఉంటుంది. తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఇది ఇక్కడ ముఖ్యమంత్రి. అయితే ఈ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇది ఊరికే రాజకీయాల కోసము, రెచ్చగొట్టుకోవడం కోసము చేసుకునే ప్రయత్నాలు ఈ ప్రతిపక్షాలు చేస్తున్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏం చూస్తుంది, అక్కడ మొత్తం భారతదేశం అంతా కూడా అందరు కలిసిమెలిసి ఉండాలని ఒక నేషనలిస్టిక్ అప్రోచ్తోనే ఉంటుంది. అందులో భాగంగానే ఒక పక్క ముఖ్యమంత్రి తప్ప దానికి వేరే ప్రాధాన్యత అయితే ఏముండదు కలవడంలో. అంటే ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఎలక్షన్ ముందు కూడా ఎయిర్పోర్ట్లో కలిసాడని నమస్తే తెలంగాణ పత్రికలను రాశారు. అంటే వాళ్ళేదో రహస్యంగా కలుస్తున్నారు. ఎలక్షన్ అప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏదో ఫండింగ్ చేశాడు, అర్ధరాత్రి పూట వెళ్ళి రేవంత్ రెడ్డి ఆ ఫండింగ్ తీసుకొచ్చున్నాడు, ఇలాంటి ఏంటి స్పెక్యులేషన్స్ వచ్చినాయి కదా. అయితే నేను కూడా ఆ మధ్య ఏం చూసిన అంటే, ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు కూడా ఏమన్నాడంటే, వీళ్ళు ఏదో కలుసుకున్నారు, ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు, ఫ్లైట్లో కలుసుకున్నారు. అంటే ఫ్లైట్లో డెఫినెట్గా ఇప్పుడు ఎదురు కలిస్తే నమస్కారం పెట్టుకుంటారు. బస్ అది నాకు దాని డీటెయిల్ తెలియదు. న్యాచురల్గా మనం ఒక బస్సులో ఎక్కినా, ఒక ట్రైన్లో ఎక్కినా ఒకటే బోగీలు ఉంటాయి, లేదా ఒకే ఫ్లైట్లో ఉంటాయి. అయితే ఇప్పుడు దానికి ఇంకో కౌంటర్ చెప్తాను మీకు. మొన్న పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం, పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారం కాదు, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో బీహార్ నుంచి వెళ్ళిన ఇద్దరు ప్రతిపక్ష నాయకులు ఎదురెదురుగా కొట్లాడిన వాళ్ళు ఒకటే ఫ్లైట్లో వెళ్ళారు. అది న్యాచురల్ కదా. ఒకరు ముందు సీట్లు ఉంటే ఒకరు వెనక సీట్లు ఉంటే ఒకరు ఫోటో తీసి పంపించున్నారు. అది అనివార్యం. ఆ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు పలకరించుకుంటారు, మర్యాద, నమస్కారం. వ్యూహాత్మకం కాదంటారు. వ్యూహాత్మకం కాదు. ఒకవేళ నిజంగా కూడా ఏ రాజకీయ పార్టీలైనా
ఏదైనా సంప్రదింపు చేయాలనుకుంటే అందరు చూసేలాగా చేయరు కదండి. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ సమూహాలు కానీ, ఏ గ్రూప్స్ కానీ ఒక చర్చ చేయాలంటే టీమ్స్ ఉంటాయి కదా, టీమ్స్ డిస్కస్ చేస్తాయి కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు, ఓపెన్ కదా సార్, కలిసి మాట్లాడుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. 6వ తారీఖున లేకపోతే 7వ తారీఖున కలుస్తారు. ఈ కలయికని అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ? వాళ్ళు మామూలుగా ఎప్పుడైతే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఇప్పుడు నిన్న గవర్నర్ గారిని కూడా కలిసారు రేవంత్ రెడ్డి గారు, అఫీషియల్గా కలిసిండ్రు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీల ఇష్యూ పెండింగ్ ఉన్న అప్రూవ్ చేయడం కానీ, భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ గురించి కావచ్చు, కలవడం అది అఫీషియల్. అది కూడా గవర్నర్ కలిసిన అఫీషియలే. ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రిని కూడా పెళ్లిలో కలవట్లేదు సార్, వాళ్ళు అధికారికంగా కలుస్తున్నారు. ఆన్ ఇన్విటేషన్ ఒక ఎజెండా ప్రకారమే ముందు కలుస్తారు. కలిస్తే ఈ విభజన హామీలలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, గతంలో అమలు కాని విషయాలు ఉన్నాయి. అప్పుడు మనకు విభజన హామీ చట్టం ప్రకారం 9-10 షెడ్యూల్లో చేర్చిన చాలా అంశాలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం ఇద్దరు కలిసి ఢిల్లీలో పోయి మాట్లాడేవి కూడా కొన్ని ఉంటాయి. 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఏవైతే పెట్టిన అంశాలు ఉన్నాయో వాటి పరిష్కారం కోసము, ఇంకేమైనా నిధులు రావడం కోసము వీళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పోయి ఢిల్లీలో మాట్లాడాల్సిన అవసరాలు కూడా ఉంటాయి. ఈ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చేసినటువంటి దాఖలాలు 1-2 కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా చేయలే వీళ్ళు. వాళ్ళు కూడా వచ్చినారు. ఏది జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ప్రగతి భవన్కి వచ్చిండు. ఫస్ట్ టైం ఒకసారి ఒకటి ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ మంత్ లో వచ్చారు అంతే. తర్వాత వాళ్ళిద్దరు కలుసుకొని ఈ విభజన సమస్యలు పరిష్కరిద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కడ చేసినట్టుగా అనిపించలేదు కదా. వాళ్ళు సిన్సియర్గా అయితే ఏం చేయలేదు. వాళ్ళకి ఏంటంటే సమస్యలు ఉంటేనే మంచిది అన్నట్టు ఉంది. సమస్యలు ఉంటే ఎప్పుడు ఒకటి దాని మీద మాట్లాడవచ్చు, శాశ్వతంగా పరిష్కారం అయితే చెప్పడానికి ఏముండదు అనే రకంగా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేసి మన దగ్గర కంటోన్మెంట్, మీకు తెలుసు కంటోన్మెంట్ మన సికింద్రాబాద్లో మిలిటరీ ఏరియాలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. అందులో నుంచి అడుగుపెట్టి అసలు మనం ప్రయాణం చేయడం కూడా చాలా ఇబ్బందికరం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు ప్రయాణం అంతా కూడా రాజీవ్ రహదారి ఉంది, వంకర్ టింకర్గా ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ వేయాలన్నా, ఇంకా స్కై వేస్ వేయాలన్నా, ఇంకేది చేయాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ. ఆ చుట్టుపక్కల ఉన్న రెసిడెన్స్ ఇష్యూలో కూడా, ఆ విషయంలో కూడా అమికబుల్ సెటిల్మెంట్ పోయి మాట్లాడినాడు, ఆ సమస్య పరిష్కారం చేసినాడు. అంటే అడిగితే ఇచ్చేవాళ్ళు ఉంటారు, అడగాలి ఖచ్చితంగా. సో చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ ఫ్రూట్ఫుల్గా ఈ సమస్యలను పరిష్కరించుకుంటారు అనే మీకు నమ్మకం అండి. శుభసూచకం. వీళ్ళు కలవడం అనేది శుభసూచకం. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం అనేది శుభసూచకము. దానివల్ల 2 రాష్ట్రాలు కూడా బాగుపడతాయి, సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు మనం అంతకుముందు మహారాష్ట్ర కూడా, ఇప్పుడు కేసీఆర్ గారు మహారాష్ట్రకి వెళ్ళి వచ్చారు మన నదీ జలాల విషయంలో. అప్పుడు మన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు అక్కడ గవర్నర్ ఉండే, ఈయన కూడా వెళ్ళొచ్చు. అక్కడ అన్ని రాష్ట్రాలతో కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు కేసీఆర్, ఎక్సెప్ట్ ఆంధ్రతోటి ఉంది కార్డియల్ రిలేషన్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. కానీ సమస్యల పరిష్కారం విషయంలో ప్రయత్నం చేయలేదు కదా. ఆయనకి ఇక్కడ ఏంటంటే సెంటిమెంట్ రెచ్చగొట్టుకోవడము, భావోద్వేగాలను రెచ్చగొట్టడము, దాని ద్వారా ఏదో ఫలితం పొందాలని చూస్తారు. కానీ ప్రజలు చాలా విజ్ఞులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఒకటైపోతున్నది. రిలేషన్స్ పెంచుకుంటున్నారు, కోఆపరేషన్ పెంచుకుంటున్నారు. మన వాళ్ళు అక్కడ చదువుతున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేది, మన హైదరాబాద్ కూడా ఎంతో మందికి ఇది హబ్ అయిపోయింది, ఇండియాలోనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయిపోయింది. ఈ సిచ్యువేషన్లో మనం అన్ని రాష్ట్రాలను ఇక్కడ ఆహ్వానించి మనం డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు పక్కన మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళని మనం ఎందుకు వివక్షతో చూడాలి? కానీ ఇవాళకి కూడా బీఆర్ఎస్ పార్టీ లీడరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు సెంటిమెంట్నే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది కదా. 2023 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముందు రోజు నాగార్జున సాగర్లో ఏం చేశారనేది మనకు గుర్తుంది. తెలుసు. మిలిటరీ పోలీసులు తీసుకొచ్చి వాళ్ళు ఏదో వాటర్ దాని మీద ఏదో ఆయన అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి కోఆపరేట్ చేస్తే ఈయన ఏదో దానికి పోలీసు మంచి హంగామా చేసి ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఫేస్ని చూపించి మళ్ళీ సెంటిమెంట్ రేకెత్తించే అవకాశం ఉందా తెలంగాణలో? అంటే ఆయన ఇప్పుడు బీఆర్ఎస్కు ఉన్న ఏకైక అవకాశం అదొకటే, ఏంటంటే ఈ సెంటిమెంట్ రెచ్చగొట్టడం. ఈ ఆంధ్ర తెలంగాణ మధ్యన ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టడము, దానివల్ల ఇక్కడ ఏదో అయిపోతుందని చేయడం వాళ్ళ ఉద్దేశం అది.